మనీషా, ఈ బాటిల్ నీకు చాలా ఉపయోగపడుతుంది. నువ్వు నీ దగ్గర పెట్టుకో. హ, ఇలా నువ్వు నెగ్లెక్ట్గా అశ్రద్ధగా ఉండకూడదు. ఈ టైంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతే కదా మిత్రగారు అని లక్ష్మి అనగానే అప్పుడు వెంటనే మనీష కోపంతో చూస్తూ ఉంటుంది. చెప్పండి మిత్రగారు అని అనగానే, అవును మనీష, ఈ టైంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఈ విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే ఏం జాగ్రత్త ఏంటో నాకు తెలియదు, కానీ నా నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికి లక్ష్మి చాలా ఆతృతగా వేచి చూస్తుందని నాకు తెలుసు. ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాక ఆ మేడంకి నేను ఏమని సమాధానం చెప్పాలి? ఈ లక్ష్మి కూడా నా వెంటే వస్తుంది. ఏదో ఒకటి చేసి తారుమారు చేయాలనుకుంటే ఇలా జరిగిందేంటి అని మనసులో మనిషి అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అసలు ఏ హాస్పిటల్లో కూడా తెలియట్లేదు, ఏ హాస్పిటల్ ఇది అని అనుకుంటూ వెంటనే, మిత్ర, ఇప్పుడు మనం వెళ్ళబోయే హాస్పిటల్ పేరు ఏంటి మిత్ర? అప్పుడు వెంటనే లక్ష్మి మాత్రం, పేరెందుకులే, ఇప్పుడు నువ్వు పేరు చెప్తే నువ్వు భయపడతావు మనీషా. ఎందుకులే, వద్దండి, మీరు చెప్పకండి. ఎందుకంటే పాపం మనీషా ఫస్ట్ టైం కదా, ఫస్ట్ కాన్పు కదా, అలా అని అంటున్నానండి అని అనగానే, అవును మనీషా, అయ్యో పర్లేదు మిత్ర, హాస్పిటల్ పేరు చెప్పినంత మాత్రాన నేను ఎందుకు కంగారు పడతాను చెప్పు. అప్పుడు వెంటనే సరోజీ హాస్పిటల్ మనీషా, హో అవునా అండి, సరే సరే అని విధంగా అంటూ ఇక వెంటనే కార్ని నడుపుతూ వెళ్తూ ఉంటారు. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం హాస్పిటల్కి వెళ్తూ ఉంటే మనీష చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలా మిత్రను ఆపాలి, మిత్రని ఎలా ఆపాలో నాకు అర్థం కావట్లేదు అని ఏంటో ఇక చాలా కంగారుగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఒక్క నిమిషం మిత్ర అనే విధంగా అంటూ వెంటనే మనీష వాష్రూమ్లోకి వెళ్తుంది. మిత్ర గారు, మనీషకు తోడుగా నేను కూడా వెళ్తాను. ఎందుకంటే పాపం మనీష చాలా కంగారు పడుతుంది. ఆ కంగారును పోగొట్టాలి కదా. పద మనీష, నేనున్నాను కదా నిన్ను తీసుకెళ్ళడానికి అని అంటూ వెంటనే మనీషను అలా తీసుకెళ్తూ ఉంటే, ఏంటి నీ నాటకం ఎక్కడ బయటపడుతుందో ఏమో అని సాకులు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నావా? నువ్వు ఎన్ని సాకులు చెప్పినా సరే నువ్వు తప్పించుకోలేవు అని ఈ విధంగా అనగానే, ఏంటి అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నా గురించి బయట పెట్టాలనుకుంటే బయటపడుతుందని అనుకుంటున్నావా? నేనుండగా ఎప్పటికీ అలా జరగనివ్వను. ఎందుకంటే నీ కడుపు బండారాన్ని బయట పెడతాను అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక వెంటనే వాష్రూమ్లోకి మనీష వెళ్తుంది. ఇక వెంటనే బయటికి రాగానే మనీషను తీసుకుని మేడం దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మరోవైపు మాత్రం దేవయాని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో, ఏమైందో ఏంటో అని మనసులో చాలా కంగారుగా దేవయాని మనీషకు ఫోన్ చేస్తూ ఉంటే వెంటనే ఇక మిత్ర దగ్గరికి వెళ్తూ ఉండగా, ఒక్క నిమిషం మిత్ర అని విధంగా అంటూ బయటికి వచ్చి, ఏంటంటే ఇలా ఫోన్ చేశారేంటి అని అంటూ ఉంటే, ఏమైంది మనీష, ఏం జరుగుతుందో ఏమో అని నాకు ఇక్కడ చాలా కంగారుగా ఉంది. ఆ డాక్టర్కి డబ్బులు ఇచ్చి నువ్వు ఏదో ఒకటి చేసి ప్రెగ్నెంట్ అని చెప్పించావు, కానీ నువ్వు ఆ డాక్టర్కి నువ్వు ఏమని చెప్పగలవు? అదే నాకు కూడా అర్థం కావట్లేదు ఆంటీ, నేనేమని చెప్పాలో కూడా నాకేం తెలియట్లేదు అని అంటూ ఉండగా, సరే నేను తర్వాత ఫోన్ చేస్తాను ఉండండి ఆంటీ అని అంటూ వెంటనే కాల్ని మనీష కట్ చేస్తుంది. మరోవైపు మాత్రం ఇక మనీష డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఇందులో పేషెంట్ ఎవరు? ఇదిగో తినే డాక్టర్. మనీష కూర్చో, నెమ్మదిగా కూర్చోవాలి అని విధంగా అనగానే వెంటనే డాక్టర్ పక్కన మనీష కూర్చుంటుంది. మిత్ర అలానే చూస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే చెయ్యివ్వమ్మా అని అనగానే వెంటనే చెయ్యిని చూస్తూ ఉంటుంది. అసలు ఈ అమ్మాయికి కన్ఫర్మ్ చేసింది ఎవరు అంటే, తను కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్. కళ్ళు తిరిగి పడిపోతే కన్సీవ్ అయినట్టేనా? చెయ్యివ్వమ్మా ఒకసారి అని అంటూ వెంటనే మనిష చెయ్యిని తీసుకొని చూస్తూ ఉంటుంది. అవును, నువ్వు కన్సీవ్ అయినట్టుగా ఏ మేడం చెప్పారు అని అంటూ ఉంటే, ప్రశాంతి మేడం గారు చెప్పారు మేడం అని లక్ష్మి అనగానే, ఇంకొద్దిసేపట్లో మనిషిని బండారం బయటపడబోతుంది అని మనసులో లక్ష్మి అనుకుంటూ నవ్వుతో మనిష వైపు చూస్తూ ఉంటే, మరోవైపు మాత్రం ఇక దేవి అని
వివేక్తో ఇలా చెప్తూ ఉంటుంది. ఏరా వివేక్, నేను జానుని బయటికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. ఎందుకు మామ్? ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికో వెళ్తాం లేరా, పదే పదే ఎందుకు అడుగుతున్నావు? నేనెక్కడికి నీ పెళ్ళాన్ని తీసుకెళ్ళనురా. ఏదో గుడికో బడికో తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొని వస్తానులే, సరేనా అని ఈ విధంగా అంటూ ఉంటే, ఎక్కడికి అత్తయ్య? నీకు చెప్పాలా, నాతో వస్తావా? సరే అత్తయ్య, సరే అండి, నేను త్వరగా అత్తయ్య గారితో వెళ్ళి వచ్చేస్తాను. సరే జానో అనే విధంగా వివేక్ అంటూ ఉంటాడు. ఇక మనసులో దేవయాని మాత్రం, ఇప్పుడు దీన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళబోతున్నాను. ఇది ప్రెగ్నెంట్ అవుతుందో లేదో తెలిసిపోతుంది. నువ్వే నాటకం ఆడావో లేదంటే అది నిజమా, నా కొడుకులోనే లోపం ఉందో తెలియబోతుంది ఇంకొద్ది క్షణాల్లో అని దేవయాని అనుకుంటూ వెంటనే జానును అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటే, మరోవైపు మాత్రం, చెప్పండి డాక్టర్, అలా మీరు అంత సడన్గా ఎవరు కన్ఫర్మ్ చేశారని అడిగారు కదా అని లక్ష్మి అంటూ ఉంటే, అవునమ్మా, ఎవరు కన్ఫర్మ్ చేశారా అని అడిగాను. కానీ నాడి కొట్టుకునే మోతాదులోనే కొట్టుకుంటుంది, అలా అని అంటున్నాను. సరే, ఇప్పుడు తెలీదు కదా, టెస్ట్లు చేస్తేనే బయటపడుతుంది కదా, టెస్ట్లు చేశాక రిపోర్ట్స్ వచ్చాక చెప్తాను, వెయిట్ చేయండి అనే విధంగా అనగానే వెంటనే అమ్మయ్య అని మనిష మనసులో అనుకుంటూ ఉంటుంది. దిగుజాను అని అనగానే, ఏంటత్తయ్య, ఈ హాస్పిటల్కి ఎందుకు తీసుకొని వచ్చారు? అంటే నాకు కాస్త కడుపు నొప్పిగా ఉందమ్మా, అందుకే హాస్పిటల్కి తీసుకొని వచ్చాను. మీకు కడుపు నొప్ప? ఇంట్లో చెప్తే నా కొడుకు కంగారు పడతాడు కదా, నువ్వు కూడా కంగారు పడతావు, అందుకే అని నిన్ను తోడుగా పట్టుకొని వచ్చాను. మనీషాని తీసుకొని వచ్చేదాన్ని, కానీ మనీషాని తీసుకొని రాలేను కదా, తను కూడా హాస్పిటల్కి వెళ్ళింది కదా, అలా అని నిన్ను తీసుకొని వచ్చానమ్మా. అవునా అత్తయ్య, అయితే పదండి అనే విధంగా అంటూ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటుంది. ఇక వెంటనే, నువ్వు ఇక్కడే కూర్చో అమ్మ జానో అని అంటూ రూమ్లోకి వెంటనే దేవయాని వెళ్తుంది. అప్పుడు వెంటనే దేవయాని డాక్టర్తో, డాక్టర్ గారు ప్లీజ్ డాక్టర్ గారు, నా కోడల్ని చెక్ చేయండి, అసలు నా కోడలు నిజంగా ప్రెగ్నెంట్ అవుతుందా లేదా, ఎందుకంటే నా కోడలిలో ఏదైనా లోపం ఉందా మీరే చెప్పగలరు డాక్టర్, కానీ ఇదంతా నా కోడలికి తెలియకూడదు, నా కోడలికి తెలిస్తే నా కోడలు చచ్చిపోతుంది, చాలా అమాయకురాలు డాక్టర్, మీరే ఏదో ఒకటి చేసి నా కోడలికి లోపం ఉందో లేదో చెప్పండి, సరి చేసుకుంటాము అని అనగానే, సరే మీ కోడల్ని తీసుకొని రండి అని అనగానే వెంటనే, ఇలా రామ్మా అనే విధంగా అంటూ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటే, ఏమైంది అత్తయ్య, నన్నెందుకు తీసుకొని వచ్చారు? మీకు కడుపు నొప్పిగా ఉందన్నారు కదా. అవునమ్మా, కడుపు నొప్పిగా ఉందని చెప్పాను, అలాగే నీ గురించి కూడా మాట్లాడానమ్మా, వాడికి లోపమని అన్నావు కదా, మేడం కూడా మంచి డాక్టర్ అంట, ఖచ్చితంగా ఈ మంత్లోనే పిల్లలయ్యే టట్టు చేస్తుందంట, అందుకే పనిలో పనిగా నీకు కూడా చూపిద్దామని నిన్ను తీసుకొని వచ్చా. అవునా, చూడండి డాక్టర్ అని అనగానే వెంటనే అలా తన బ్లడ్ని శాంపిల్ పంపిస్తుంది. ఇక మరి రిపోర్ట్స్ వచ్చాక దేవయానికి నిజంగానే జానులో లోపం ఉందన్న విషయం తెలుస్తుందా, తెలిసాక ఏం జరుగుతుంది, మరి మరోవైపు మనీషా ప్రెగ్నెంటా ఫేక్ ప్రెగ్నెంటా అనేది మిత్రకు తెలుస్తుందా అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను, లేట్ చేయకుండా చూసేయండి.